శుక్రగ్రహ దోషాలు తొలగించే శివాలయం గురించి తెలుసుకుందాం. వాలీశ్వరర్ ఆలయం. ఈ ఆలయం చెన్నైలోని మైలాపూర్లో కొలువై ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. మైలాపూర్లో ఉన్న 7 ముఖ్యమైన శివాలయాల్లో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. వీటిలోని ప్రతి ఆలయం ఒక నిర్దిష్ట నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది. వైద్యనాథుడిగా పేరున్న పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో కంటిచూపును కాపాడే వైద్యుడిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల్లో నేత్ర సమస్యలతో బాధపడేవారే ఎక్కువ. ఇక్కడ స్వామి లింగ రూపంలో కొలువై దర్శనమిస్తారు. ఇక్కడ పార్వతీదేవి ప్రత్యేక సన్నిధిలో కొలువై దర్శనమిస్తారు. ఈ లింగం స్వయంభూలింగమని, అత్యంత శక్తివంతమైందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని పరమేశ్వరుణ్ణి వానరరాజైన వాలి సైతం పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందాడని చెప్తారు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆలయ ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న గోపురం, విగ్రహాల కళాత్మకత, ఇక్కడ ఉన్న శిల్పాల శోభ ఈ ఆలయం యొక్క నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ శైలిలో గోపురాలు ఎత్తుగా అనేక అంతస్తులతో నిర్మించబడి వివిధ దేవతల యొక్క విగ్రహాలతో అలంకరించబడి ఉంటాయి. సుందరమైన గోపురం, సున్నితంగా తీర్చిదిద్దిన శిల్పాలు, ఆలయంలోని విభిన్న విగ్రహాలు ద్రావిడ శైలికి నిదర్శనం. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయానికి వాలీశ్వర్ అనే పేరు వానరుల యొక్క రాజైన వాలితో ముడిపడి ఉందని చెప్తారు. పురాణాల ప్రకారం వాలి తన బలమైన భుజాలతో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి తీవ్రంగా తపస్సు చేసి దివ్యదృష్టిని పొందాడని చెప్తారు. ఇది వాలికి అసాధారణమైన శక్తిని మరియు అదృశ్యమయ్యే సామర్థ్యాన్ని ప్రసాదించిందని కూడా చెప్తారు. మరొక పురాణం ప్రకారం బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అతని గురువైన శుక్రాచార్యుడు వద్దని వారించారు. అంతేకాదు, చిన్న కీటకంగా మారి బలిచక్రవర్తి కమండలంలోకి దూరిపోయి నీరు రాకుండా అడ్డుపడ్డారట. అప్పుడు వామనుడు దర్భతో శుక్రుడి యొక్క కన్ను పడవడంతో అతని చూపు పోయింది. ఆ తర్వాత శుక్రాచార్యుడు ఈ ప్రాంతానికి వచ్చి శివుణ్ణి పూజించి తిరిగి కంటిచూపును పొందాడు అనేది కథ. అప్పటినుంచి స్వామి కంటి సమస్య నుంచి కాపాడే దేవుడిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు గణేశుడు అతని భార్యలైన సిద్ధి మరియు బుద్ధిలతో కలిసి నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ గణేశుడి యొక్క భంగిమ చాలా అరుదు అని చెప్తారు. ఇక్కడ కుమారస్వామి, నందీశ్వరుడు, సూర్యుడు కూడా దర్శనమిస్తారు. అలాగే శుక్రుడి యొక్క విగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శుక్రుడికి ప్రత్యేక సన్నిధి ఉండడం, ఆయన కంటి చూపు తిరిగి పొందిన స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందడం వలన కంటి సమస్యలతో బాధపడేవారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామిని పూజిస్తే శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. ఈ అద్భుతమైన ఆలయం చెన్నై నగరంలోని మైలాపూర్లో సౌత్ మాడా వీధిలో ఉంది. కపాలీశ్వరర్ ఆలయానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల భక్తులు ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. శుక్రగ్రహ దోషాలు తొలగించే శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.